వియర్స్ ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ లో మన సిచ్యువేషన్ బట్టి యూజ్ అయ్యే 35 ఆప్షన్స్ కి షార్ట్ కట్స్ ఏంటో చూద్దాం. అంటే టోటల్ గా 35 షార్ట్ కట్స్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి, బేసిక్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఫస్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండి. ఇప్పుడు ఈ షీట్ లో డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ రిపోర్ట్ లో ఒక సెల్ అనేది సెలక్షన్ లో ఉంది. నేను వేరొక రిపోర్ట్లోకి వెళ్ళానండి, సెలక్షన్ చేయలేదండి. ఓకే, నాకు ఏ సెల్ అయితే యాక్టివేషన్లో ఉందో అక్కడికి జంప్ అవ్వాలనుకోండి, మీరు కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా యాక్టివేట్లో ఉన్న సెల్ దగ్గరికి జంప్ అవుతారు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సింగిల్ కోడ్ అండి. జనరల్గా మనము డూప్లికేట్ డేటా అనేది కావాలంటే కాపీ పేస్ట్ చేస్తాం, లేదా కంట్రోల్ డి అన్నాం అనుకోండి, టాప్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఆటోమేటిక్గా డూప్లికేట్ వస్తుంది. కానీ ఇక్కడ డూప్లికేట్ ఫార్ములా రావాలండి. ఎగ్జాక్ట్గా ఫార్ములాలో ఏ సెల్స్ రెఫరెన్స్గా తీసుకున్నారో ఎగ్జాక్ట్ కోడ్ని కూడా కాపీ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇక్కడ సమ్ అనే ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ దాని డౌన్లో ఆ సెల్లో నేను కీబోర్డ్లో కంట్రోల్ సింగిల్ కోడ్ అన్నాను, ఎంటర్ కొట్టండి. ఎగ్జాక్ట్గా మనకేమవుతుంది, ఆ ఫార్ములా కాపీ అవుతుంది. కానీ ఫార్ములాని అందులో ఉన్న కోడ్ని కూడా యాస్టీస్గా కాపీ కావాలి అనుకుంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సింగిల్ కోడ్. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Alt 7. మీరు కీబోర్డ్లో Alt 7 కనుక ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఏ సెల్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడ బుల్లెట్ అనేది మనకు వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు డేటా అనేది టైప్ చేసుకోవచ్చు. అంటే బుల్లెట్స్ యాడ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి Alt 7. అలానే ఆ బుల్లెట్ స్టైల్ అనేది డిఫరెంట్గా రావాలనుకుంటే Alt 9 ప్రెస్ చేయండి, ఇంకో బుల్లెట్ స్టైల్ వస్తుంది. కానీ ఇక్కడ Alt 7 అలానే Alt 9, ఈ 7, 9 ఈ డిజిట్స్ అనేది మనకి కీబోర్డ్లో నెంబర్ కీప్యాడ్లో టైప్ చేయాలండి. అంతేగాని మనకి ఆల్ఫా కీస్ పైన ఉండే నెంబర్స్ని మనం క్లిక్ చేయకూడదు, అప్పుడు షార్ట్ కట్ అనేది వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఏ. ఇప్పుడు జనరల్గా మనము ఏదైనా ఒక ఫార్ములా అప్లై చేస్తున్నాను, వీలుకప్ అప్లై చేస్తున్నాను అండి, ట్యాప్ ప్రెస్ చేశాను, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. అండ్ ఇక్కడ ఈ ఫార్ములాకి అడిషనల్గా ఇంకో కంటెంట్ ఉందో చూడండి, ఇది సింటాక్స్ అండి. ఈ సింటాక్స్ని నేను కాపీ చేయాలి అనుకుంటున్నానండి, సపరేట్గా వేరే అప్లికేషన్లో పేస్ట్ చేయడానికి. అలా అవుతుందా అంటే అవదండి. కానీ ఇప్పుడు మనము ఇలా ఫార్ములా అప్లై చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఆ సింటాక్స్ మొత్తం వచ్చేస్తుంది. అది ఎడిట్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా సెలక్షన్ చేసి కాపీ చేసి వేరొక అప్లికేషన్లో పేస్ట్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి నేను కీబోర్డ్లో Alt ప్రెస్ చేసి 0176, ఇప్పుడు Alt వదిలేసేయండి, ఆటోమేటిక్గా డిగ్రీ సింబల్ వస్తుందండి. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను 45 డిగ్రీ సింబల్ ఇవ్వాలి. ఓకే, Alt 0176, Alt వదిలేసేయండి, ఇదిగోండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ 3. ఇప్పుడు ఈ వర్క్ బుక్లో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ షీట్కి జంప్ అవ్వాలి, మౌస్ పాయింటర్ వాడాలి. అలా కాకుండా నేను కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ 3 అన్నా, అదిగోండి నెక్స్ట్ షీట్కి జంప్ అయ్యాం. కంట్రోల్ షిఫ్ట్ 3 అన్నాను, అదిగోండి నెక్స్ట్ షీట్కి జంప్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ 3. మరి ప్రీవియస్ షీట్కి జంప్ అవ్వాలి అంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ 9, ఇదిగోండి కంట్రోల్ షిఫ్ట్ 9. ప్రీవియస్ షీట్కి జంప్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ 9. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఇంటూ సింబల్, అంటే స్టార్ సింబల్ అండి. ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరు ఈ రిపోర్ట్ని సెలక్షన్ చేయాలి. ఎంతవరకు సెలక్షన్ చేయాలంటే మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా సెలక్షన్ అయ్యిద్ది, లేదా కంట్రోల్ షిఫ్ట్ స్టార్ ప్రెస్ చేయండి. అదే మీరు ఎంటీ సెల్లోకి వెళ్ళి కంట్రోల్ ఏ అన్నారనుకోండి, షీట్ మొత్తం సెలక్షన్ అయ్యిద్ది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ Alt V. అండ్ జనరల్గా మీరు సెలెక్ట్ చేసిన డేటాని కాపీ చేస్తారు, కంట్రోల్ C. పేస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా పేస్ట్ చేయాలా, లేదంటే దానికి ఉన్న ఫార్మేట్ని, పర్టికులర్ డేటాని ఇలా పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ ఉంటాయండి. వాటి కోసం రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ Alt V. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్ అంటే ఫార్మేట్ డేటా మొత్తం పేస్ట్ అయింది. లేదంటే నేను ఓన్లీ ఫార్మేట్ సెలక్షన్ చేసి ఓకే అన్నాను, ఓన్లీ ఫార్మేట్ మాత్రమే పేస్ట్ అయింది. అంటే పేస్ట్ స్పెషల్కి సంబంధించిన ఆప్షన్లు ఓపెన్ అవ్వాలి అంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ Alt V. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ స్పేస్ బార్. ఏ సెల్ అయితే సెలక్షన్లో ఉందో అది ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలం మొత్తం సెలక్షన్ అవుతుందండి. కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, అదిగోండి. అదే మీరు ఇక్కడ మల్టిపుల్ సెల్స్ సెలక్షన్ చేశారు, కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ఆ పర్టికులర్ కాలమ్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. అలా సెలక్షన్లో ఉన్న కాలమ్స్ని హైడ్ చేయాలి అంటే షార్ట్ కట్
Ctrl 0 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ కాలమ్స్ అనేది హైడ్ అయిపోతాయి. అలా హైడ్లో ఉన్న కాలమ్స్ అనేది డిస్ప్లే అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి Shift F10 ప్రెస్ చేయండి. దీని తర్వాత U ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా హైడ్లో ఉన్న కాలమ్స్ అనేది అన్హైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి మీరు ఏ సెల్స్ అయితే సెలక్షన్లో ఉన్నాయో అవి ఏ రోస్లో అయితే ఉన్నాయో ఆ రోస్ మొత్తం సెలక్షన్ అవుతాయి. మీరు షిఫ్ట్ స్పేస్ బార్ అన్నారనుకోండి పర్టికులర్ రోస్ అనేది సెలక్షన్ అవుతాయి. అలా సెలక్షన్లో ఉన్న రోస్ అనేది హైడ్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి Ctrl 9 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ రోస్ అనేది హైడ్ అవుతాయి. హైడ్లో ఉన్న రోస్ అనేది అన్హైడ్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చి Ctrl 9 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అన్హైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl- సెలక్షన్లో ఉన్న కాలమ్స్ రోస్లో ఉన్న డేటాని డైరెక్ట్గా హైడ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ రోసు కాలమ్స్ అంతే ఉంటాయండి, కానీ డేటా అనేది హైడ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కాలంని సెలక్షన్ చేసి Ctrl- అన్నానండి, డేటా హైడ్ అయింది. ఈ కాలం మాత్రం అంతే ఉంది. మళ్ళీ Ctrl Z అనండి, బ్యాక్ వచ్చేస్తాం. చూడండి నేను ఇప్పుడు 8th రోని సెలక్షన్ చేసి Ctrl- అన్నాను. ఇదిగోండి 8th రో అంతే ఉంది, కానీ అందులో ఉన్న డేటా హైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Alt Shift రైట్ యారోకి. ఇప్పుడు సెలక్షన్లో ఉన్న రోస్ కావచ్చు కాలమ్స్ కావచ్చు వాటిని మనం హైడ్ చేసాము, అన్హైడ్ చేసాము, కానీ మనం గ్రూప్ కూడా చేసుకోవచ్చు. Alt Shift పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి. అదిగోండి గ్రూప్ అయింది. గ్రూప్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది మనకి? ఇదిగోండి టాప్లో ఎలా సింబల్స్ వచ్చేస్తాయి. మైనస్ క్లిక్ చేసి వాటిని హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి వాటిని మళ్ళీ డిస్ప్లే చేసుకోవచ్చు. అలా ఇప్పుడు గ్రూప్లో ఉన్న వాటిని అన్గ్రూప్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చి Alt Shift పట్టుకొని లెఫ్ట్ యారో కీ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అన్గ్రూప్ అవుతాయి, అవి కాలమ్స్ అయినా రోస్ అయినా. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl F6. మల్టిపుల్ వర్క్ బుక్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఒక వర్క్ బుక్ నుంచి ఇంకో వర్క్ బుక్కి జంప్ అవ్వాలి అని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ టోటల్గా 2 వర్క్ బుక్స్ ఉన్నాయండి, ఓకేనా? ఇప్పుడు న్యూ ఫార్ములాస్ అనే వర్క్ బుక్లో ఉన్నాను. నేను ఇప్పుడు Ctrl F6 ప్రెస్ చేశాను. ఆటోమేటిక్గా ఇంకో వర్క్ బుక్లో జంప్ అయ్యాం. అలా 3-4 వర్క్ బుక్లు ఉన్నాయండి. ఒక వర్క్ బుక్ నుంచి ఇంకో వర్క్ బుక్కి మనం చేంజ్ అవుతాం. ప్రీవియస్గా ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి చేంజ్ అయ్యామండి. అలా ఒక వర్క్ బుక్ నుంచి ఇంకో వర్క్ బుక్కి చేంజ్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి Ctrl F6. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl Shift U ప్రెస్ చేశారనుకోండి మనకి ఫార్ములా బార్ అనేది ఎక్స్టెండ్ అవుతుందండి. మళ్ళీ నార్మల్గా రావాలంటే Ctrl Shift U. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl ఫార్మేట్ సెల్స్ అండి. సెలెక్ట్ చేసిన డేటా యొక్క ఫార్మేట్స్ని చేంజ్ చేయడానికి. ఫార్మేట్ అంటే ఓన్లీ కలర్సే కాదండి, డిఫరెంట్ ఆప్షన్స్ అనేది అప్లై చేయొచ్చండి. మనకు కావాల్సినట్టుగా డేటాని చేంజ్ చేసుకోవచ్చు. కానీ Ctrl ప్రెస్ చేస్తే ఫార్మేట్ సెల్స్లో మనకి నెంబర్ ట్యాబ్, ఫస్ట్ ట్యాబ్ అనేది హైలైట్ అవుతుంది. అదే మనం Ctrl Shift F ప్రెస్ చేసాం అనుకోండి ఫార్మేట్ సెల్స్లో ఫాంట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl Shift సింబల్ అండి. సెలెక్ట్ చేసిన సెల్స్కి అవుట్ సైడ్ బార్డర్ రావాలి అంటే షార్ట్ కట్ వచ్చి Ctrl Shift సింబల్. ఇదిగోండి ఆటోమేటిక్గా అవుట్ సైడ్ బార్డర్ వస్తుంది. ఈ అవుట్ సైడ్ బార్డర్ని రిమూవ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి Ctrl Shift సింబల్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ బార్డర్ అనేది రిమూవ్ అవుతుందండి, ఓన్లీ అవుట్ సైడ్ బార్డర్ మాత్రమే. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Alt F8 ప్రెస్ చేశారనుకోండి మనకి మ్యాక్రో డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. డైరెక్ట్గా మ్యాక్రోని డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి మనం ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి జంప్ అయ్యాము, ప్రీవియస్ షీట్కి కూడా జంప్ అయ్యాము. అదే నాకు న్యూ షీట్ క్రియేట్ అవ్వాలంటే షార్ట్ కట్ Alt Shift F1 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి ఎనదరగా ఇంకో షార్ట్ కట్ కూడా ఉందండి. Shift F11 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. Alt Shift F1 లేదా Shift F11 ఈ 2 షార్ట్ కట్స్ న్యూ షీట్ని క్రియేట్ చేయడానికి ఎక్సెల్లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Alt Enter అండి. మనం జనరల్గా సింగిల్ సెల్లో టైప్ చేసిన డేటా అది ఎంత పెద్ద డేటా అయినా సరే సింగిల్ లైన్లోనే వస్తుంది, మల్టిపుల్ లైన్స్లోకి రాదు. రావాలి అంటే మనం వ్రాప్ టెస్ట్ అనే ఆప్షన్ వాడాలి. అంత ప్రొసీజర్ లేకుండా మనం ఏం చేస్తాం, మనం టైప్ చేసిన తర్వాత Alt Enter కొట్టండి, ఆటోమేటిక్గా సెకండ్ లైన్ వచ్చేస్తుంది. డేటా టైప్ చేసుకోండి, Alt Enter కొట్టండి, థర్డ్ లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎంటర్ కొట్టండి, ఇదిగోండి ఆటోమేటిక్గా ఆ సెల్ హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అంటే సింగిల్ సెల్లో మల్టిపుల్ లైన్స్ టైప్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి Alt Enter. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Alt ఈక్వల్ టు ఏముందంటే ఆటోమేటిక్గా సమ్ రావాలి అంటే
ఆల్ట్ ఈక్వల్ టు అనే షార్ట్ కట్ వాడతాం బేసిక్ అని అనుకుంటాం. ఇక్కడ మనం మల్టిపుల్ సెల్స్ లో సమ్ అనే ఫార్ములా అప్లై చేయాలి. అక్కడక్కడ ఉన్నాయండి. ఇక్కడ ప్రతి చోట ఆల్ట్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు వాడాల్సిందే కదా. అంత ప్రొసీజర్ లేకుండా ఇప్పుడు ఈ షీట్ మొత్తం సెలక్షన్ చేయండి. బ్లాంక్ సెల్స్ ని సెలక్షన్ చేయండి. గోటులోకి వెళ్ళండి, షార్ట్ కట్ వచ్చి F5 స్పెషల్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్లాంక్స్ అనే రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇక్కడ డైరెక్ట్గా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో సమ్ అనే ఫార్ములా అప్లై అయింది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ F3. ఎక్సెల్లో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, వాటి కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ సెల్ అయితే ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నారో ఆ సెల్ని సెలక్షన్ చేయండి. షిఫ్ట్ F3 ప్రెస్ చేయండి. ఫంక్షన్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన కేటగిరీ చూజ్ చేసుకోండి, అందులో ఫార్ములాని అప్లై చేసుకోండి, ఓకే చేయండి. లేదండి ఫార్ములాకి ఉన్న సింటాక్స్ కూడా నాకు డిస్ప్లే అవ్వాలి, స్టెప్ బై స్టెప్ చూసుకోవాలనుకుంటే మీరు కావాలంటే ఈక్వల్ టు VLOOKUP ఏదైనా ఒక ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఓపెన్ బ్రేసెస్ పెట్టారు కదా, ఇప్పుడు షిఫ్ట్ F3 ప్రెస్ చేయండి. ఆ ఫార్ములాకి సంబంధించిన సింటాక్స్ కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. అంటే ఏమేమి ఎంటర్ చేయాలి అనేది కంప్లీట్గా చూసుకోవచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.